అంతా రామమయం, అన్ని దారులు అయోధ్యకే. సురేష్ గారు, వంశీ గారు ఏటి మొత్తానికి మామూలుగా లేదు అసలు, మొత్తం ఓం రామమయం అయిపోయి దేశవ్యాప్తంగా అసలు మొత్తం ఎక్కడ పట్టినా ఇంక 22వ తారీఖు రాలేదు. కానీ మొన్న గుడికి వెళితే గుడిలో మా పూజారి గారు కూడా చెప్తున్నారు, అక్షంతలో అక్కడి నుంచి వచ్చినాయండి, అవి తీసుకొని పోయి ఇంట్లో పెట్టుకొని 22వ తారీఖు మీరు శ్రీరామ శ్రీరామ అంటా ఉండండి, మోక్షం సిద్ధిస్తుంది అని చెప్పి చెబుతూ ఉన్నారు. అక్షంతలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు పంపించారు? ఇంకా అయోధ్య వచ్చినాయి మొత్తం అందరికి, ఇండియా మొత్తం అక్షంతలో ఈ అంటే ఏ అక్షంతలు అవి పంపించారు? ఏ అక్షంతలు అవి? రాముల వారు సంబంధించి అక్కడి నుంచి తీసుకొచ్చినాయి. అదే అక్కడి నుంచి తీసుకొచ్చి అని చెప్పి ఇంటింటికి పంచుతూ ఒక అట్టహాసంగా జరుగుతూ ఉంది కార్యక్రమం. చాలా గ్రాండ్గా చేస్తారు, మామూలుగా జరగట్లా. ఏంటండి మొత్తానికి ఈరోజు కూడా దానికి సంబంధించి చాలా కార్యక్రమాలు జరిగినట్లున్నాయి కదా, ఏంటి? ముందు చెప్పబోయింది ఒక చిన్న దోషం జరిగిందని చెప్పి ఆ ప్రధాన పూజారి గారు చెప్పారు. ఏంటంటే మీకు తెలుసు, గర్భగుడిలో రాముడి అంటే బాలుడి రూపంలో నిలబడి ఉన్న 51 అంగుళాల ఎత్తున్న విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఆల్రెడీ. ఎందుకంటే ఆ లోటస్ మీద ప్రతిష్ఠించారు. అయితే ఏంటంటే ప్రాణ ప్రతిష్ఠ అప్పటి వరకు కూడా ఈ కళ్ళకి ఆ క్లాత్ కట్టి ఉంచుతారు వంశీ గారు. అయితే వీళ్ళు ఆ ప్రతిష్ఠ సమయంలో కొంతమంది ఏం చేశారంటే ఆ ఫోటోని తీసుకొచ్చారు. అంటే కళ్ళు కూడా మన విజువల్ చూస్తే అది మన విగ్రహం మొత్తం కూడా యాజ్ టీజ్గా ప్రాణ ప్రతిష్ఠ తర్వాత కనిపించే విగ్రహాన్ని కూడా ఇప్పుడు మనం చూపిస్తున్నారు వంశీ గారు. ఆ ఫోటో ఒకటి బయటికి లీక్ అయింది. అయితే వెంటనే మళ్ళీ కళ్ళకి అది క్లాత్ కట్టారు, కానీ అది దోషం అంట వంశీ గారు, అలా చూపించకూడదంట. కానీ ఎవరో ఒక అతని దాని మీద విచారణ జరుగుతుంది, ఎవరు అసలు అలా బయటికి రిలీజ్ చేశారు, ఆ దోషం అనేది అది అట్లా జరుగుతుంది. ఇక ఆ అంశాన్ని పక్కన పెడితే రేపు 21 మొత్తం అందరూ మోడీ గారు కానీ, సినిమా స్టార్లుగా అమితాబ్ గారు కానీ, లేకపోతే ఇంకా ఇతర రజనీకాంత్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే ఇటుపక్క మరి రాజకీయ నాయకులు కానీ, మాజీ సీఎంలు కానీ మొత్తం మీద రేపు సాయంత్రానికి అయోధ్యకు చేరుకుంటున్నారు వంశీ గారు. మొత్తం మీద అయోధ్య మొత్తం కూడా ఇవాళ ముందు గర్భగుడిని శుద్ధి చేశారు. సరయు నది, ఇప్పుడు అయోధ్య అనేది సరయు నది తీరంలో ఉంది కాబట్టి సరయు నది నుంచి వాటర్ తీసుకొచ్చి ఇవాళ మొత్తం కూడా గర్భగుడిని శుద్ధి చేశారు. ఆ వాస్తు దోషం అలాంటి పూజలు మొత్తం అయిపోయినాయి. దాని ప్రకారం రేపు మనకి పవిత్ర స్నానం చేపిస్తారు. అంటే విగ్రహానికి మొత్తం ఐడల్కి ప్రాణప్రతిష్టకు ముందుకు సంబంధించి పవిత్ర స్నానం చేయించడం, అందుకు సంబంధించిన కార్యక్రమం ఆ రకంగా రేపు అంతా జరుగుతుంది. మోడీ గారు రేపు సాయంత్రం చేరుకున్న తర్వాత అక్కడ నుంచి ముందుగా ఏదో హనుమంతుడు గారిని, ఎందుకంటే అయోధ్య నగరాన్ని పాలిస్తుంది, శ్రీరాముడు అవతారం చాలిన తర్వాత హనుమంతుడు పాలిస్తున్నారు కాబట్టి ఆయన అనుమతి తీసుకుంటారు. ఆ రకంగా ఉంటుంది. 22 మధ్యాహ్నం 12:20 నుంచి 1 గంట మధ్యలో ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది. ప్రధానంగా 84 సెకండ్లు వంశీ గారు 12 గంటల 29 నిమిషాల 8 సెకండ్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకండ్ల వరకు ఈ 84 సెకండ్లు అనేది చాలా కీలకమైన అభిజిత్ ముహూర్తం అని చెప్పి ఆ రకంగా నిర్దేశించి అందరూ చేశారు. సో ఇక మనకి సెలవుల ప్రకటన ఇదంతా మీద మొత్తం కూడా దేశమే కాదు వంశీ గారు, ప్రపంచంలో చాలా దేశాల్లో కూడా ఇదంతా కూడా లైవ్లు చేయడానికి అందుకు సందం ఏర్పాట్లు చేశారు. కొంతమంది ఆల్రెడీ జర్మనీ నుంచి కానీ లేకపోతే ఇతర నుంచి కానీ చాలా దేశాల నుంచి ఇస్కాన్ నుంచి కానీ చాలామంది ఆల్రెడీ అయోధ్యకు చేరుకున్నారు. మొత్తం మీద 7,000 మంది, అంటే మోడీ గారు చెప్పింది అంటే మీరు ఇళ్లను చూడండి అన్ని రకాల ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి అని చెప్పారు. 7,000 మంది అతిథులను మొత్తం మీద అక్కడికి రావచ్చు అని. అందులో 500 మంది ముఖ్య అతిథులు అంట వంశీ గారు. ఏంటంటే ఈ ట్రస్ట్ ఇచ్చిన వాళ్ళలో ముఖ్య అతిథుల్లో 500 మంది. అందులో హాజరు కానిది ఎవరై అంటే మల్లికార్జున ఖర్గే గారు, సోనియా గాంధీ గారును, తర్వాత అజిత్ రంజన్ చౌదరి గారు, వీళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఆహ్వానాలు అందించిన వాళ్ళు అందరూ కూడా అక్కడికి రేపు సాయంత్రానికి అక్కడ చేరుకుంటున్నారు. ఎక్కడ కానీ హోటల్స్ కానీ ఇవి కానీ ఏం లేవు వంశీ గారు. మొత్తం మీద ముస్తాబ్ అయిపోయింది మొత్తం అయోధ్య. అయితే ఇక ప్రాణ ప్రతిష్ఠ సిద్ధంగా ఉంది. రైట్. నెక్స్ట్ అండి